వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం సినిమాని ఇష్టపడేవాళ్ళు, సినిమాని అబ్జర్వ్ చేసేవాళ్ళు, సినిమా చేసేవాళ్ళు అందరూ బాగా ఎదురు చూస్తున్న క్రిస్టోఫర్ నోలాన్ ద ఆడిసీ మూవీ గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా డైరెక్టర్ స్టోరీని ఎంగేజింగ్ గా చెప్పడానికి స్క్రీన్ ప్లేని యూజ్ చేస్తారు. కానీ నోలాన్ మాత్రం ఆడియన్స్ కష్టమైనా సరే ఇష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేలాగా ప్రయత్నిస్తాడు. అర్థం కాలేదా? అయితే 15 సెకండ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. క్రిస్టోఫర్ నోలాన్ స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీని షోకేస్ చేయడమే కాకుండా టెక్నాలజీని యూజ్ చేసి హ్యూమన్ ఎమోషన్ ని పవర్ఫుల్ గా ఆడియన్స్ కి రీచ్ చేయడం. ఐమాక్స్ విజువల్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కలిసి తన సినిమాని ఒక ఎక్స్పీరియన్స్ గా మారుస్తాయి. ఈ మూవీ టోటల్ గా ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు. ఐమాక్స్ కెమెరా అంటే కేవలం హై క్వాలిటీ కెమెరానే కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మొబైల్ ఫోన్ తో తీసిన ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ప్రింట్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ అదే ఫోటోని 10 to 15 feet ఫ్లెక్స్ గా ప్రింట్ చేస్తే క్లారిటీ మిస్ అవుతుంది. డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఫోటోని తీసి పెద్ద ఫ్లెక్స్ గా ప్రింట్ చేస్తే డీటెయిలింగ్ బాగా మెయింటైన్ అవుతాయి. ఐమాక్స్ కెమెరా మాత్రం వీటికన్నా చాలా ఎక్కువ విజువల్ ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేస్తుంది. థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసినా కూడా ఇమేజ్ షార్ప్నెస్, టెక్స్చర్, యాక్టర్ ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్స్, మౌంటైన్స్, సీ లాంటి డీటెయిల్స్ ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాయి. ఇంకా ఐమాక్స్ స్క్రీన్ విషయానికి వస్తే నార్మల్ స్క్రీన్ ఎక్కువ హారిజాంటల్ గా ఉంటే ఐమాక్స్ స్క్రీన్ ఎక్కువ వర్టికల్ గా ఉంటుంది. ఐమాక్స్ థియేటర్ లో కూడా 2 రకాల స్క్రీన్స్ ఉంటాయి: స్టాండర్డ్ ఐమాక్స్, ట్రూ ఐమాక్స్. స్టాండర్డ్ ఐమాక్స్ నార్మల్ స్క్రీన్ కన్నా పెద్దది, బెటర్ సౌండ్ అండ్ క్లారిటీ ఇస్తుంది. కానీ ట్రూ ఐమాక్స్ స్క్రీన్ ని చాలా పెద్ద సైజ్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్లోర్ నుండి సీలింగ్ వరకు ఆడియన్స్ విజన్ లో ఎక్కువ భాగం కవర్ చేస్తుంది. అందుకే సీ, మౌంటైన్స్, బ్యాటిల్స్, క్లోజ్అప్ షాట్స్ అన్ని గ్రాండ్ గా, రియలిస్టిక్ గా కనిపిస్తాయి. హై రెజల్యూషన్ ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసిన విజువల్స్ ని ట్రూ ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తే సినిమాని చూడడమే కాదు, ఆ వరల్డ్ లోపల ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే నోలాన్ లాంటి డైరెక్టర్స్ ఐమాక్స్ ని క్వాలిటీ కోసం మాత్రమే కాకుండా ఆడియన్స్ కి మాక్సిమం సినిమాటిక్ ఇమ్మర్షన్ ఇవ్వడానికి యూస్ చేస్తారు. హోమర్ అనే గ్రీక్ లెజెండరీ పోయిట్ రాసిన ద ఆడిసీ అనేది ట్రోజన్ వార్ తర్వాత గ్రీక్ కింగ్ ఆడిసస్ తన ఇంటికి చేరడానికి చేసిన 10 years ప్రమాదకరమైన జర్నీ గురించి చెప్పే ఎపిక్. ఈ స్టోరీలో ఇంటెలిజెంట్, సర్వైవల్, ఫ్యామిలీ, లాయాలిటీ, ఇంకా హోమ్ కమింగ్ లాంటి యూనివర్సల్ థీమ్స్ ఉంటాయి. అందుకే 3000 years అయినా ఇప్పటికీ ఇది ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్టోరీలో ఒకటిగా ఉంది. హోమర్స్ టైమ్లెస్ ఎపిక్ ని మోడర్న్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చడానికి నోలాన్ ఒక మ్యాసివ్ ఎన్సెంబుల్ క్యాస్ట్ ని అసెంబుల్ చేశారు. మ్యాట్ డామన్ తన కెరీర్ లో ఎమోషనల్, ఇంటెలిజెంట్, లీడర్షిప్ బేస్డ్ క్యారెక్టర్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంటర్స్టెల్లార్ అండ్ ఓపెన్ హైమర్ తో క్రిస్టోఫర్ నోలాన్ విజన్ ని ఆల్రెడీ అర్థం చేసుకున్న యాక్టర్ కాబట్టి ద ఆడిసీలో ఆడిసస్ లాంటి లెజెండరీ రోల్ కి ఆయన కాస్టింగ్ స్పాట్ ఆన్. ఆడిసస్ క్యారెక్టర్ లో ఇంటెలిజెన్స్, లీడర్షిప్, కరేజ్, వల్నరబిలిటీ, ఫ్యామిలీ మీద ప్రేమ, ఈ ఎమోషన్స్ అన్ని చాలా ఆర్గానిక్ గా పోర్ట్రే చేశారు. వార్ హీరోగా ఉన్న ఇంటెన్సిటీ నుండి వైఫ్ అండ్ సన్ మిస్ అయ్యే ఎమోషనల్ మూమెంట్స్ వరకు ప్రతి ఎక్స్ప్రెషన్ కంట్రోల్ గా, రియలిస్టిక్ గా ఉంటుంది. సైక్లాప్స్ కేవ్, క్యాలిప్సో కన్వర్సేషన్, టెలిమాకస్ రియూనియన్, పెన్లో క్లైమాక్స్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. యాక్షన్ కన్నా యాక్టింగ్ తో ఆడిసస్ గ్రేట్నెస్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా చేశారు. క్రిస్టోఫర్ నోలాన్ ఈ లెజెండరీ క్యారెక్టర్ కి మ్యాట్ డామన్ ని ఎందుకు సెలెక్ట్ చేశారో సినిమా చూస్తే క్లియర్ గా అర్థం. టామ్ హాలండ్ యంగ్ ఏజ్ లోనే ఫిజికల్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ద ఆడిసీలో టెలిమాకస్ రోల్ కి ఫాదర్ ఆడిసస్ ని సెట్ చేసే క్యారెక్టర్ కాబట్టి తన యూత్ఫుల్ ఇన్నోసెన్స్ అండ్ ఎమోషనల్ డెప్త్ చాలా ఇంపార్టెంట్. మ్యాట్ డామన్ లాంటి వెటరన్ యాక్టర్ తో కలిసి వర్క్ చేయడం, క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్షన్ లో పర్ఫామ్ చేయడం టామ్ హాలండ్ కెరీర్ లో బిగ్ ఆర్టిస్టిక్ ఛాలెంజ్. టామ్ హాలండ్ టెలిమాకస్ క్యారెక్టర్ లో అన్నా హ్యాథ్వే, మ్యాట్ డామన్ తో ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ సినిమాకి ఎమోషనల్ కనెక్ట్ ఇస్తుంది. అన్నా హ్యాథ్వే ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ ని పవర్ఫుల్ గా పోర్ట్రే చేయగలిగే యాక్ట్రెస్. ఆస్కార్ విన్నింగ్ లెస్ మెజరబుల్ నుండి నోలాన్ ద డార్క్ నైట్ రైజెస్ అండ్ ఇంటర్స్టెల్లార్ వరకు తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నారు. ద ఆడిసీలో పెన్లోప్ రోల్ కి లాయల్టీ, పేషెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. అన్నా హ్యాథ్వే కి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ లెజెండరీ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. టామ్ హాలండ్ టెలిమాకస్ క్యారెక్టర్ లో అన్నా హ్యాథ్వే, మ్యాట్ డామన్ తో ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ సినిమాకి ఎమోషనల్ కనెక్ట్ ఇస్తుంది. అన్నా హ్యాథ్వే ఆడిసస్ వైఫ్ గా, టెలిమాకస్ మదర్ గా, ఒక గ్రేస్ఫుల్ క్వీన్ గా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎథెనా రోల్ ప్లే చేసిన జెండియా గురించి చెప్పాలి అంటే జెండియా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నుండి అవార్డ్ విన్నింగ్ డ్రామాస్ వరకు తన వర్సటాలిటీని ప్రూవ్ చేసింది. యంగ్ జనరేషన్ లో యాక్టింగ్ రేంజ్, ఎమోషనల్ ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిన టాప్ యాక్టర్స్ లో ఒకరిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ద ఆడిసీలో ఎథెనా రోల్ విజ్డమ్, గైడెన్స్,
కామ్ అథారిటీని డిమాండ్ చేస్తుంది. జాండియా స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఈ మైథలాజికల్ క్యారెక్టర్ కి ఫ్రెష్ ఇంటర్ప్రిటేషన్ అనొచ్చు. జాండియా ఎథెనా గాడెస్ క్యారెక్టర్ లో కామ్ వైజ్ డివైన్ ప్రెజెన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్న ఆడిసస్ జర్నీలో గైడెన్స్ ఇచ్చే ప్రతి సీన్ కి స్పెషల్ ఇంపాక్ట్ ఇస్తుంది. గ్రేస్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల గ్రీక్ మైథాలజీలో ఉన్న ఎథెనా క్యారెక్టర్ ని కన్విన్సింగ్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. ఇక యాంటినోస్ క్యారెక్టర్ ప్లే చేసిన రాబర్ట్ ప్యాటిన్సన్ తన కెరీర్ లో కమర్షియల్ ఫేమ్ తో పాటు ఛాలెంజింగ్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటూ యాక్టర్ గా ఎవాల్వ్ అయ్యారు. టెనెంట్ లో క్రిస్టోఫర్ నోలాన్ వరల్డ్ ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన ప్యాటిన్సన్ ద ఆడిసీలో యాంటినోస్ లాంటి మోరల్లీ కాంప్లెక్స్ క్యారెక్టర్ కి ఇంట్రెస్టింగ్ చాయిస్. రాబర్ట్ ప్యాటిన్సన్ యాంటినోస్ క్యారెక్టర్ లో ఆరగెన్స్, అంబిషియస్, క్రుయాలిటీని చాలా క్రూయల్ గా పోర్ట్రే చేశారు. పెన్లోప్ ని పెళ్లి చేసుకుని ఇతాకా సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలనే తన అబ్సెషన్ ప్రతి సీన్ లో క్లియర్ గా కనిపిస్తుంది. కామ్ గా కనిపిస్తూనే డేంజరస్ ప్రెజెన్స్ క్రియేట్ చేయడం వల్ల యాంటినియస్ సినిమాలో మెమరబుల్ యాంటాగనిస్ట్ గా నిలిచిపోయారు. క్యాలిప్సో క్యారెక్టర్ ప్లే చేసిన చార్లెస్ థేరం ఆడిసస్ ని తన ఇమ్మోర్టల్ హస్బెండ్ గా చేసుకోవడానికి లోటస్ ఫ్లవర్స్ తినిపిస్తుంది. కథ చాలా వరకు వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ లోనే ఉంటుంది. ఈ క్యారెక్టర్ లో చార్లెస్ థేరోన్ చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. మెనిలాస్ క్యారెక్టర్ ప్లే చేసిన జాన్ బెర్తల్, ట్రోజన్ హార్స్ సీక్వెన్సెస్ అంతా కూడా మెనిలాస్ క్యారెక్టర్ నుంచే చెప్పడం జరుగుద్ది. ఇంక ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ సర్సీ. ఆడిసస్ జర్నీలో మేజర్ ఆబ్స్టికల్ లో సర్సీ ఒకరు. తన ఐలాండ్ కి వచ్చిన సోల్జర్స్ ని మ్యాజిక్ తో పిక్స్ లా మార్చేస్తుంది. సర్సీ క్యారెక్టర్ ప్లే చేసిన సమంతా మోర్టాన్ కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్ కాదు, ఆడిసస్ కన్వర్జేషన్ లో కన్నింగ్, ప్యాథటిక్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సర్సీ క్యారెక్టర్ కేవలం విలన్ కాదు. మొదట్లో ఆడిసస్ జర్నీకి ఆబ్స్టికల్ లా కనిపించిన తర్వాత అదే క్యారెక్టర్ తన నెక్స్ట్ జర్నీకి గైడ్ గా మారుతుంది. మైథాలజీలో ఇంటెలిజెన్స్, టెంప్టేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్ ని రిప్రజెంట్ చేసే కీ క్యారెక్టర్. యాక్చువల్ గా సర్సీ క్యారెక్టర్ కి ఆడిసస్ క్యారెక్టర్ కి చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కానీ నోలాన్ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో హోమర్స్ రైటింగ్ నుంచి రీరైటింగ్ రాశారని చెప్పొచ్చు. ఇంకా సర్సీ క్యారెక్టర్ ఆడిసస్ సోల్జర్స్ ని పిక్స్ గా మార్చే సీన్స్, పిక్స్ నుంచి మళ్ళీ హ్యూమన్ గా మార్చే సీన్స్ లో కూడా ఎక్కడా కూడా మనకి విఎఫ్ఎక్స్ అనేది కనిపించదు. కేవలం కెమెరా టెక్నిక్ తోనే చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది అది. అలాగే హెలెన్ క్యారెక్టర్ ప్లే చేసిన లూపిటా న్యోంగ్, ఆడిసస్ సెకండ్ ఇన్ కమాండ్ యూరిలోచస్ రోల్ ప్లే చేసిన హితేష్ పటేల్. అసలు వీళ్ళ కాస్టింగ్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి అంటే హాలీవుడ్ రూల్స్ ప్రకారం ఒక డస్క్ స్కిన్ ఉన్న పర్సన్, అలాగే ఒక బ్లాక్ స్కిన్ ఉన్న పర్సన్, ఒక ట్రాన్స్జెండర్, ఇలా అందరినీ ఇంక్లూడ్ చేయాలి అనే ఒక రూల్ ఉంటుంది. ఈ రూల్ ఫాలో అవడానికి ఈ కాస్టింగ్ జరిగినా దాంట్లో కూడా ది బెస్ట్ పర్ఫార్మర్స్ వీళ్ళని చెప్పొచ్చు. ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే క్రిస్టోఫర్ నోలాన్ గ్రాండ్ విజన్, గ్రీక్ మైథాలజీని రియలిస్టిక్, గ్రౌండెడ్, ఆర్గానిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా ప్రజెంట్ చేశారు. మ్యాట్ డామన్ పర్ఫార్మెన్స్, ఆడిసస్ రోల్లో ఇంటెలిజెన్స్, లీడర్షిప్, ఎమోషన్స్ ని ఎక్సలెంట్ గా పోర్ట్రే చేశాడు. అన్నా హ్యాథ్వే, టామ్ హాలండ్, మదర్స్ అండ్ ఎమోషనల్ సీన్ సినిమాకి స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్. రాబర్ట్ ప్యాటిన్సన్ యాంటినోస్ క్యారెక్టర్ ని కామ్, ఆరగెంట్, డేంజరస్ ప్రెజెన్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. జాండియా యాజ్ ఎథెనా గాడెస్ లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ స్టోరీకి డివైన్ గైడెన్స్ అండ్ స్పిరిచువల్ ప్రెజెన్స్ ని యాడ్ చేసింది. సైక్లాప్స్, సైరెన్స్, సర్సీ, క్యాలిప్సో ఎపిసోడ్స్ హోమర్స్ ఆడిసీని ఎంగేజింగ్ గా అడాప్ట్ చేశారు. ఇంకా ట్రోజన్ హార్స్ అండ్ క్లైమాక్స్ బౌ సీక్వెన్స్ ఇది థియేటర్ లో గూస్ బంప్స్ ఇచ్చే మేజర్ హైలైట్స్. దీని గురించి నేను పూర్తిగా చెప్పను గానీ మన హిందూ మైథాలజీ రామాయణంలోని స్వయంవర ఎపిసోడ్స్ అందరికి గుర్తొస్తుంది. ఐమాక్స్ సినిమాటోగ్రఫీ, న్యాచురల్ లైటింగ్, సీ, ల్యాండ్స్కేప్ బ్యాటిల్స్ అన్ని విజువల్ స్టన్నింగ్ గా, ఆర్గానిక్ గా కనిపిస్తాయి. ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్, సౌండ్ డిజైన్, స్టామ్స్, కేవ్, అంబియన్స్, సీ సీక్వెన్సెస్ చాలా ఇమ్మర్సివ్ గా ఉన్నాయి. ఎమోషనల్ ఎండింగ్, హోమ్ కమింగ్, ఫ్యామిలీ, లాయాలిటీ థీమ్ తో సాటిస్ఫైయింగ్ కన్క్లూజన్ ఇస్తుంది. ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ క్రిస్టోఫర్ నోలాన్ అండ్ హిస్ వైఫ్ ఎమ్మా థామస్. నోలాన్ విజన్ ని రియాలిటీగా మార్చడంలో ఎమ్మా థామస్ రోల్ చాలా పెద్దది. ప్లానింగ్ నుండి ఫైనల్ ఎగ్జిక్యూషన్ వరకు ఇద్దరి కొలాబరేషన్ వల్లనే నోలాన్ ఫిల్మ్ ఇంత గ్రాండ్ స్కేల్ లో ఆర్గానిక్ గా స్క్రీన్ మీద కనిపిస్తాయి. పర్టికులర్ గా ఈ మూవీకి నోలాన్ మేకింగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే నోలాన్ టెక్నాలజీని ఇష్టపడరని అందరికీ తెలుసు. అలాగని చెప్పి ఆయన టెక్నికల్ గా సినిమా తీయలేరని కాదు. ఈ టెక్నికాలిటీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన దృష్టిలో టెక్నాలజీ అంటే విఎఫ్ఎక్స్, మోషన్ క్యాప్చరింగ్, పెద్ద పెద్ద గ్రీన్ మ్యాట్స్ ఇలాంటివి ఏమి ఎక్కువగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో 2 సందర్భాల్లో ఆడిసస్ జైంట్ పర్సనాలిటీస్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి జైంట్స్ లో సైక్లాప్స్ అనే ఒక ఒంటిగను రాక్షసుడు ఉంటాడు. నార్మల్ గా అయితే బ్లూ స్క్రీన్, మోషన్ క్యాప్చరింగ్ ద్వారా అలాంటి క్యారెక్టర్స్ ని మనం డిజైన్ చేయడం, స్క్రీన్ మీద చూడడం చేస్తాం. కానీ ఈ మూవీలో పర్టికులర్ గా ఆ సైక్లాప్స్ ప్రెజెన్స్ అనేది చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇదంతా మేకప్ అండ్ కెమెరా టెక్నిక్స్ తో తీశారు. అలాగే అప్రాక్సిమేట్ గా 12 feet ఉండే జైంట్స్ హ్యూమన్స్ తో కూడా
ఫైట్ సీక్వెన్సెస్ ని కెమెరా యాంగిల్ తో మేనేజ్ చేశారు. జస్ట్ లైక్ మన సంగీతం శ్రీనివాసరావు గారు అపూర్వ సహోదరులో కమల్ హాసన్ గారిని చూపించినట్టు. నోలాన్ ముందు మూవీస్ లో లాగా టైమ్ లైన్ ని మిక్స్ చేసిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా స్టోరీ చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ స్టోరీలోని జర్నీ లాగానే ఈ మూవీ కూడా అన్ఫర్గెటబుల్ జర్నీ. ఇక సినిమాటోగ్రాఫర్ హొటావెన్ హొటామా వరల్డ్ సినిమాలో టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరు. క్రిస్టోఫర్ నోలాన్ లాంగ్ టైమ్ కొలాబరేటర్. నేచురల్ లైటింగ్, లార్జ్ స్కేల్ ఐమాక్స్ ఫోటోగ్రఫీ, రియలిస్టిక్ విజువల్స్ ఆయన స్పెషాలిటీ. ఆర్టిఫిషియల్ లుక్ కన్నా ఆర్గానిక్ విజువల్స్ క్రియేట్ చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐమాక్స్ కెమెరాస్ ని మాక్సిమం పొటెన్షియల్ తో యూస్ చేయడంలో ఇండస్ట్రీలోనే బెస్ట్ టెక్నీషియన్ లో ఒకరు. ఇక ఈ మూవీలో విజువల్స్ ఇంత గ్రాండ్ గా కనిపించడానికి క్రిస్టోఫర్ నోలాన్ విజన్ తో పాటు హొటావెన్ హొటామా సినిమాటోగ్రఫీ కూడా మెయిన్ రీజన్. నేచురల్ లైటింగ్, ఐమాక్స్ ఫ్రేమింగ్ అండ్ ఆర్గానిక్ విజువల్స్ కంపోజిషన్ వల్ల ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఇక ఎడిటర్ జెనిఫర్ లామే. ఈవిడి గురించి చెప్పాలి అంటే క్రిస్టోఫర్ నోలాన్ తో ఇంపార్టెంట్ కొలాబరేటర్. కాంప్లెక్స్ టైమ్ లైన్స్, ఎమోషనల్ పేసింగ్, క్యారెక్టర్ మూవ్మెంట్స్ ని బ్యాలెన్స్ చేయడం ఈవిడ స్పెషాలిటీ. నోలాన్ ఫిల్మ్స్ లో స్టోరీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అలాగే యాక్షన్ సీన్స్ ని ఫాస్ట్ గా చూపించడమే కాకుండా ఎమోషన్స్ అండ్ టెన్షన్ బిల్డ్ చేయడంలో ఎడిటింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ద ఆడిసీ లాంటి మల్టీ లేయర్డ్ స్టోరీని ఆడియన్స్ కి క్లియర్ గా కనెక్ట్ చేయడానికి ఎడిటర్ జెనిఫర్ లామే రోల్ చాలా ఇంపార్టెంట్. నోలాన్ విజన్ లో ఉన్న డిఫరెంట్ టైమ్ లైన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని స్మూత్ గా కనెక్ట్ చేసి ఆర్గానిక్ ఫ్లో క్రియేట్ చేయడంలో ఈవిడ ఎడిటింగ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ కంపోజర్ లడ్విగ్ గోర్సాన్ గురించి చెప్పాలి అంటే హాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఒకడు. ఓపెన్ హైమర్ తర్వాత నోలాన్ తో ఇది సెకండ్ కొలాబరేషన్. సీ జర్నీ సీక్వెన్సెస్ లో అడ్వెంచరస్ స్కోర్, సైక్లప్స్ సైరన్ స్టార్మ్ సీన్స్ లో టెన్షన్ ని ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పెన్లోప్ ఆడిసస్ ఎమోషనల్ సీన్స్ లో సటిల్ ఎమోషనల్ స్కోర్, క్లైమాక్స్ బౌ సీక్వెన్స్ లో గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్ బిల్డప్. పర్టికులర్ గా సైక్లాప్స్ కేవ్ సీక్వెన్సెస్ టెక్నికల్ గా సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. కేవ్ లోపల వినిపించే ఎకోస్, రాక్స్ మీద ఫుట్ స్టెప్స్, సైక్లాప్స్ బ్రీతింగ్, సోల్జర్స్ మూమెంట్స్, ప్రతి సౌండ్ చాలా ఆర్గానిక్ గా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ సైక్లాప్స్ ఏడ్చే సీన్. సౌండ్ డిజైన్ వల్ల మనం థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నాం అని కాకుండా నిజంగానే కేవ్ లోపల ఓడిసస్ పక్కన ఉన్నట్టు ఇమ్మర్షన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐమాక్స్ లో ఈ సీక్వెన్స్ ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్ గా టోటల్ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ద ఆడిసీ కేవలం ఒక మైథలాజికల్ అడాప్టేషన్ కాదు, సినిమా అనే మీడియం ఎంత గ్రాండ్ గా ఉంటుందో మళ్ళీ గుర్తు చేసే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. క్రిస్టోఫర్ నోలాన్ హోమర్స్ టైమ్ లైన్ ఎపిక్ ని మోడర్న్ టెక్నాలజీ, ఐమాక్స్ ఫిల్మ్ మేకింగ్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, న్యాచురల్ లైటింగ్ అండ్ డీప్లీ ఆర్గానిక్ స్టోరీ టెల్లింగ్ తో ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ లో క్రాఫ్ట్ మ్యాన్షిప్ కనిపిస్తుంది. ప్రతి సీక్వెన్స్ లో ఇంటెన్షన్ ఉంటుంది. ప్రతి ఎమోషన్ ఆడియన్స్ ని జర్నీలో ఇన్వాల్వ్ చేస్తుంది. థియేటర్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆడిసస్ జర్నీ మన మైండ్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఐమాక్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన మోస్ట్ మెమరబుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లో ఆడిసీ ఒకటి.